నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సరే ఇది నాకు ఉంది డౌట్ అందరికీ ఉంటుంది. హ్మ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు కావచ్చు, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ అందరూ ఉంటారు కదా! హ్మ్. శుక్రవారం, మంగళవారం ఈ 2 వారాలు కాకుండా బ్లాక్ డ్రెస్ అసలు కొనకూడదు, అసలు వేసుకోకూడదు. శుక్రవారం అయితే అసలు బ్లాక్ డ్రెస్ వేస్తే ఇంకా ఏమంటారు చెప్పుతో కొడతారు అన్న విధంగా చేస్తారు. అసలు హ్మ్. ఎందుకు అంటే నిజంగానే శుక్రవారం బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదా? శుక్రవారం అని కాదు. హ్మ్. ఏ రంగైనా గానీ మీకు పనికొస్తే వేసుకోవచ్చు. నాట్ ఈవెన్ బ్లాక్. ఎందుకంటే బ్లాక్ మనం ఏంటంటే శనికి సంకేతంగా చూస్తూ భయపడతారు. హ్మ్. బ్లాక్ బ్యాడ్ అనేటువంటిది ఎక్కడా శాస్త్రంలో లేదు. బ్లాకే గనక బ్యాడ్ అయితే భగవంతుడు మన హెయిర్‌ని, మన కంటి గుడ్డుని బ్లాక్‌గా ఎందుకు సృష్టిస్తాడు? వెరీ హ్మ్. సింపుల్ గదా! నిజమే. ఆకాశం రాత్రప్పుడు చీకటిగా ఎందుకుంటది? చీకటిని సృష్టించేవాడుగా. చీకటి నలుపుగానే ఉంటది. హ్మ్. చీకటనేది సృష్టించేవాడు కాదు. కనుగుడ్డు నల్లగా ఉండనివ్వేవాడు కాదు. బ్లాక్ హెయిర్ ఉండేలా చేసేవాడు కాదు. బ్లాక్ కలర్‌నే లేకుండా చేసేవాడు. నల్లటి పువ్వులు గూడా ఉంటాయి మరి. అవును. అవునా కాదా? హ్మ్. మరి అన్ని గోవుల్లో మనకి నల్లగా ఉండే గోవులు కొనుంటాయి. కపిల గోవు అంటారు. అది మరీ నలుపుండదది. హ్మ్. హ్మ్. కొంచెం ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది. మరి దాని విశేషంగా ఎందుకు చెప్తాం? హ్మ్. నల్లని వాడు అంటాం. అంటే నీలంగా ఉంటాడు కృష్ణుడు చెప్తున్నా. హ్మ్. అవునా కదా? అంటే బ్లాక్ ఈజ్ నాట్ బ్యాడ్. ఏ కలరు కూడా బ్యాడ్, గుడ్ అని కాదిక్కడ. మీకు సాటర్న్ గనక బాగున్నాడు మీ జన్మ జాతకంలో, హ్మ్. శనికి శుక్రుడు కనెక్ట్ అయితే గనక దాన్ని లక్ష్మీ యోగం అంటారు. అలా ఉన్నవాళ్ళు గనక బ్లాక్ వేసుకుంటే వాళ్ళకి అద్భుతంగా కలిసొస్తుంది. ఓహ్! ఓకే. శని అనగానే మనం వెంటనే నెగెటివ్‌లోకి వెళ్ళిపోతాం. హ్మ్. అమ్మో! శని బ్లాక్, అమ్మో! బ్లాక్ వేసుకోను. శనివారం ఏది నేను ప్రారంభించనంటాం. హ్మ్. మీరు మనకి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అక్కడంతా గూడా వాళ్ళ జ ఫైనాన్స్ గ్రోత్ అంతా గూడా ఆయిల్. హ్మ్. హ్మ్. అవునా కదా? హ్మ్. ఈ పెట్రోల్ ఇవే గదా! అవునవును. మరి వాళ్ళకి ధనం ఇచ్చేది ఎవరనుకుంటున్నారు? శనే. హ్మ్. ఆయిల్స్‌కి కారకుడు శని. ఓహో! ఐరన్‌కి కారకుడు శని. జాబ్స్‌కి కారకుడు శని. మరి శని అంటే జాబ్ గదండీ! నేను జాబ్ చేయను ఇంట్లో ఎవడైనా కూర్చుంటాడా? వ్యాపారానికి కారకుడు శని. హ్మ్. అమ్మో! వ్యాపారం చేస్తే శనిని పట్టుకున్నట్టే. జాబ్ చేస్తే శనితో మనం దగ్గరున్నట్టే అని జాబ్ చేయడం మానేస్తాడు ఎవడైనా. ఎవరు అని. శనండి, నలుపండి అని కళ్ళు గుడ్లు ఎవడైనా పొడిచేసుకుంటాడా? పొడుచుకోడుగా. లేదు లేదు. ఏంటంటే బ్లాక్ హెయిర్ అంటే మొత్తం వైట్ ఏసేసుకుంటాడు. ఇప్పుడు నాకంటే వైట్ నేచురల్‌గా వచ్చింది. వైట్ ఏసుకోడుగా ఎవడు గూడా. హ్మ్. బ్లాక్ హెయిర్ అంటే అని గుండు కొట్టించుకోడుగా ఎవరు గూడా. హ్మ్. నిజమే సార్. ఏంటంటే అలాగే ఇప్పుడు టెంపుల్స్‌కెళ్ళినా ఏదైనా మన ఇంట్లో ఈ రోజున పూజ కార్యక్రమం ఉన్నా సరే బ్లాక్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు. అసలు ఒకవేళ డ్రెస్‌లు ఎక్కడైనా సరే బ్లాక్ ఉన్నా సరే మన పెద్దోళ్ళు ఇప్పిచ్చేస్తారు. అది వద్దు వేసుకోవద్దు అని. అంటే శుభకార్యాలకి బ్లాక్ అండ్ బ్లూ శనికి సంబంధించింది కాబట్టి, హుహు. శని కర్మకి కారకుడు, హ్మ్. కృషికి కారకుడు, కష్టానికి కారకుడు. ఆహ్, నీ నువ్వు కష్టపడితే ఫలితాన్ని ఇచ్చే కారకుడు. ఇక్కడ నువ్వు చేసేది కష్టం కాదు. ఒక ఒక ఇప్పుడు ఎలా అంటే మనకి మౌఢ్యమి అని ఉంటుంది. గురువు మరియు శుక్రుడు మౌఢ్యములు అంటారు. ఆ హ్మ్. టైంలో గనక అవి మౌఢ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు మూడాలంటారు. మీకు ఐడియా ఉండుంటుంది. హ్మ్. హ్మ్. అప్పుడు మనం శుభకార్యాలు చేయడం ఎందుకు చేయము అంటే, శుభగ్రహాలైనటువంటి శుక్ర గురువులు ఇద్దరు లేదా అందులో ఎవరైనా ఒకరు మౌఢ్యంలో ఉన్నప్పుడు అవి ఫలించవు అని. అలా హుహు. ఏంటంటే ఒక కలర్‌ని తీసుకున్నప్పుడు ఇక్కడ సాటర్న్ రిలేటెడ్ కలర్ ఎందుకు? వైట్ కలర్ అందుకే చూడండి పెళ్ళికి తెల్ల చీర కట్టుకుంటారు. హ్మ్. పెళ్ళికి గాని, లేకపోతే గర్భధానానికి కానీ, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు. అప్పుడేంటంటే, ఆ పాజిటివ్ గ్రహ సంబంధించింది అక్కడ గనక ఉంటే, అదొక పాజిటివ్‌గా సపోర్ట్ అవుద్దని. ఓకే. ఇప్పుడు కొంతమందికి వైట్ పడదు. మీరు బ్లాక్ మాట్లాడారు కదా! శుక్రుడు బాలేడు, చంద్రుడు బాలేడు, పాడయ్యాడనుకోండి. హ్మ్. వాళ్ళు వైట్ వేసుకున్న ప్రతిసారి నేను చాలా మందిని చూసా. ఏవండీ మీకు వైట్ పనికిరాదంటే, వాళ్ళు ఒకటే మాట చెప్పారు. అవును సార్ నేను వైట్ షర్ట్ ఏసుకున్నాను, నేను రక్తం చూస్తా అంటాడు ఒకడు. హ్మ్. శుక్రుడు, చంద్రుడు పాడైతే. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఆరెంజ్ పడదు. ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్స్ పడట్లేదంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ జన్మ జాతకంలో సన్ అండ్ మార్స్ పాడయ్యారు. ఓహ్! సన్ అండ్ మార్స్ పాడయ్యారు. మీరెళ్లి ఆరెంజ్ కలర్ డ్రెస్ ఏసుకొని ఎళ్ళండి ఏదైనా పని మీద. ఆ రోజు ఏదో ఒక అవమానము, డిప్రెస్డ్‌గా ఉండడం అట్లా జరుగుతది. హుహు. ఎందుకు కొంతమంది బ్లాక్ ఏసుకోగానే చాలా హ్యాపీగా ఉంటారంటే వాళ్ళకి సాటర్న్ బాగున్నాడని అర్థం. హ్మ్. సాటర్న్ బాగోపోతేనే బ్లాక్ ఇబ్బంది. అలాగే శుభకార్యాలకు వాడరు. అంతకు మించి ఏం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి గ్రీన్ పడదు. హ్మ్. గ్రీన్ పడుతుందంటే దాని అర్థం ఏంటంటే మెర్క్యూరీ బాగున్నాడు. గ్రీన్ డ్రెస్ వేసుకున్నడం వల్ల ఏదో ఇబ్బంది అవుతుంది. గ్రీన్ షర్ట్ వేసుకున్నాను, గ్రీన్ చీర కట్టుకున్నారు వాళ్ళు. లేకపోతే గ్రీన్ కలర్ వెహికల్ వాడారు. అది వాహనం కావచ్చు, సంథింగ్ టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్. మెర్క్యూరీ బాలేడు. అప్పుడు వాళ్ళు గ్రీన్ కలర్స్ ఇటు ప్రిఫర్ చేయకూడదు. అవాయిడ్ చేసుకోవాలంతే. ఆహా! అంటే ఓకే. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు హ్మ్. ప్రధానంగా. అలాగే మరి కొంతమందికి అది సోమ, మంగళ, బుధ, గురు అంటే ఇప్పుడు మనకి
క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ పాడయ్యాయి అంటే జూపిటర్ పాడయ్యాడు. మరి అప్పుడు ఎలాగా అంటే ఆ డ్రెస్సెస్ వాళ్ళు వేసుకోకూడదు. ఇంపార్టెంట్ విషయాలు వెళ్ళి నిత్యం రెగ్యులర్గా వేసుకోవచ్చు. ఓ పెళ్లి చూపులకు వెళ్తున్నారు, జాబ్కి వెళ్తున్నారు, ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నారు, ఉమ్, అప్పుడు అది అవాయిడ్ చేయాలి. ఎల్లో కదండి చాలా మంచిది కదండి అంటే ఇప్పుడు ఉమ్, మనకి లాట్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, అన్నీ మంచివే బ్లడ్, కానీ నీకు పనికిరాని బ్లడ్ నువ్వు ఎక్కించుకుంటానంటే ఎలా అయితే ఇబ్బంది పడతామో ఉమ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ కలర్స్ కూడా అంతే. ఓకే. మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కేతు, ఉమ్, సిమెంట్ కలర్ ఉంటుంది రాహు. ఇట్లా మీకు ఏది బాగుందో ఆ కలర్ ఈజ్ యువర్ లక్కీ కలర్గా తీసుకోవాలి, లక్కీ నెంబర్గా తీసుకోవాలి. ఇప్పుడు సన్ బాగున్నాడు 1 నెంబర్, మూన్ బాగున్నాడు 2, మార్స్ బాగున్నాడు 9, మెర్క్యూరీ బాగున్నాడు 5, గురువు బాగున్నాడు 3, ఉమ్, అదేవిధంగా శుక్రుడు బాగున్నాడు 6, శని బాగున్నాడు 8. శని బాగున్న వాళ్ళకి 8 కూడా పనికి వస్తుంది. ఉమ్, రాహు బాగున్నాడు 4, కేతు బాగున్నాడు 7. ఇట్లా లక్కీ కలర్ తీసుకోవచ్చు, లక్కీ నెంబర్ తీసుకోవచ్చు, లక్కీ డైరెక్షన్స్ అంటే వాళ్ళ పేరు మీద వస్తుంది. బట్ బ్లాక్ అనేది కంప్లీట్గా బ్యాడ్ అనేటువంటిది మన మిత్ మాత్రమే. అది ఓకే. శని బ్యాగ్ ఉన్నాడు మీకు కలిసి వస్తుందంటే దానంత లాంగ్ టర్మ్ ఏదైతే సంపద శని ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వలేరు. ఓకే. ఇప్పుడు మనకి అంటూ ఉంటారు కదా! శనివారం శనీశ్వరికి బ్లాక్ వేసుకుంటే మంచిది అని. శనివారం వేసుకుంటే నిజమేనా? అది మంచిది జరుగుతుందా? అంటే నేను చెప్తున్నాను కదమ్మా మీకు గనక సాటర్న్ బాగుంటే బ్లాకే మీకు అద్భుతాలు ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్లాకే బ్యాడ్ అయితే అయ్యప్ప స్వామి దీక్షలో హ్మ్. బ్లాక్ ఎందుకు వేసుకుంటాం? అవునవును. వేసుకోకూడదు. అయ్యో ఏమిటి దైవకార్యం చేస్తూ బ్లాక్ అనాలి. హ్మ్. బ్లాక్ ఈజ్ కర్మ, బ్లాక్ ఈజ్ సాటర్న్. బ్లాక్ అనేటువంటిది ఏంటంటే నీ కృషి నీకు తెలియనంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే తామస తత్వాన్ని ఇస్తుంది అది. హ్మ్. మనకి అయ్యప్ప స్వామి దీక్షలు ఎందుకు వేస్తామంటే శని ఆయనకి ఇచ్చిన వరం. నా హుహు. రంగు ధరించి గనక నీ దీక్ష తీసుకుంటే నేను ముట్టుకోను. నీ నీ అయ్యప్ప ఓహ్! స్వామి వాళ్ళని నేను ముట్టుకోనని శని అభయం ఇచ్చాడు. ఆహా! ఆయన అలా ఇచ్చాడు ఆయన. అయ్యప్ప స్వామి కూడా అభయం ఇచ్చాడు. నీ రంగు ధరించి నా యొక్క భక్తులు దీక్ష తీసుకుంటారు. నీ రంగుని ధరించి. అప్పుడు నువ్వు వదిలిపెట్టేయాలి. ఓకే. ఇందులో ఇంత అర్థం ఉందా? అర్థం ఉంటుంది. సో, ఓకే. అందుకని అట్లా అనమాట. అంతే ఓకే. భారత్ అంటే బ్లాక్ డ్రెస్ వేసుకోవడం తప్పు కాదు. అంటే వాళ్ళ వాళ్ళకి పనికొస్తే బ్లాకే పనికొస్తుంది. వాళ్ళకి హ్మ్. పనికి రాకపోతే వైట్ కూడా పనికిరాదు. సింపుల్ స్టేట్మెంట్.